ఇద్దరు సెంటర్ మంత్రులు, 6 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలతోటి బీజేపీ బలగం మస్తు పెద్దగుంది తాపకు. ఎన్నడు ఇంతగనం లేరు మరి. అదే రువ్వడితోటి పార్టీని ఉరికిస్తారు, పతార పెంచుతారు అనుకుంటే కమలం లీడర్ల నడుమ పురిగలుస్తలేదట. అందరు ఒక్క కాడికి వచ్చింది లేదు, ఏది మాట్లాడింది లేదు. అసెంబ్లీ ఒడిసిన కాంచైతే కొందరు లీడర్ల పలికే బంగారమైంది. అయితే ఎంపీలకు ఎమ్మెల్యేలకు పురిగలుస్తలేదనే ప్రచారం జోరైతున్నాయల్లా అందరు ఒక్క కాడికి వచ్చిండ్రు. అసెంబ్లీ కాడ పార్టీ ఆఫీసులో కూకొని పతార పెంచడానికి ఏం చేయాలి, పబ్లిక్ లకు ఎట్లా పోవాలి, సర్కార్ మీద ఎట్లా కొట్లాడాలనేది మాట్లాడుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేయాల్సిందే అని డిమాండ్ చేసిండ్రు. అందరికి రుణమాఫీ, రైతు భరోసా కోసం 20 తారీఖు నాడు ఇందిరా పార్క్ లో దీక్ష చేయాలని డిసైడ్ అయ్యిండ్రు. వరదలకు నష్టమైన వాళ్ళకు సాయం చేయాలి, కొత్త రేషన్ కార్డులు పంచాలని కొట్లాడతారట. అట్లనే హైడ్రా గురించి కూడా వెళ్ళింది. ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ సెక్యులర్ హైడ్రా. అటు పోవాలంటే నీ ప్యాంట్లు తడుస్తేనే ఓల్డ్ సిటీ పోవాలంటే. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల నడుమ కీసులాట నడుస్తున్న టైంలోనే అరికపూడి గాంధీ సార్ గురించి గిట్లా అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. 3 పేర్లు పంపించినా కూడా అవి కాదని చెప్పేసి ఇష్టానుసారంగా వలసదారుడైనటువంటి పార్టీ మారినటువంటి గాంధీకి మరి ఈ రోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం ఇది అప్రజాస్వామ్యం. ఇంకో దిక్కు మెంబర్షిప్ పెంచే కార్యం జోరుగా నడుస్తుంది. జప్పున్నే పబ్లిక్ లకు వస్తా అంటున్న కేసీఆర్ గారి గురించి గిట్లా అన్నాడు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. తెలంగాణలో బీజేపీ పానేకాతమైందన్నోళ్లకు సుక్కలు చూపించడం అనుకొచ్చిండు. పిల్లలెత్త బీజేపీ, పొంద బీజేపీ, పెగ్గు ఉన్న బీజేపీ, గ్లాస్ ఎత్తిన బీజేపీ, గ్లాసు దించిన బీజేపీ, నిద్ర పోకుండా 2 పెగ్గుల దాకా కేసులు ఫుల్ పార్టీ దాగించిన పార్టీ భారతదేశం పార్టీ.